సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కార్తిక్ లైఫ్ స్టైల్. సో ఈరోజు వచ్చేసి మనమైతే ఒక మంచి టాపిక్ అయితే మాట్లాడబోతున్నాం. సో చివరి వరకు చూడండి, ఇక్కడ స్కిప్ చేయొద్దు. సో చూసిన వెంటనే లైక్ చేయండి అండ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా కార్తిక్ లైఫ్ స్టైల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడు మనం ఏమనుకున్నామో ప్రజెంట్ మైండ్లో ఏం రన్ అవుతుందో దాన్ని మనము ఇంప్లిమెంట్ అయితే చాలా అంటే చాలా తొందరగా చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనము ఏదైనా సరే ఒక ఐడియా మనకు వచ్చింది అంటే అది ప్యాషన్లో అయినా సరే, లేకపోతే చదువులో అయినా సరే, లేకపోతే ఆ జాబ్లో అయినా సరే, ఏ దాంట్లోనైనా సరే మనకి ఒక ఐడియా అనేది వచ్చింది మన మైండ్లో అంటే ఖచ్చితంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేసేసేయాలి. అండ్ హిట్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది పక్కన పెడితే ఫస్ట్ అయితే మన పని మనం ఏం చేయాలి, ఫస్ట్ అయితే మనము ముందడుగైతే వేసేసేయాలి. ఆ తరువాత దేవుడికి వదిలేయాలి. మనం కష్టపడినాం, పని చేసినాము, దానికి దేవుడికైతే ఫలితాన్ని దేవుడికైతే ఇచ్చేసాం. సో మనం కష్టపడిండేది మనము ఒరిజినల్గా కష్టపడినాము అంటే దేవుడు కంపల్సరీగా మనకైతే రిజల్ట్ అయితే చాలా అంటే చాలా గుడ్గా ఇస్తాడు. అండ్ దాంట్లో వచ్చేసి మనమైతే సక్సెస్ అయితే అవుతాం. సో మనకు ధైర్యం ఉంటే చాలు, ఏమైనా చేయొచ్చు, ఎందులోనైనా పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఏదైనా స్పీచ్ అవలీలగా చెప్పేయచ్చు. ఎవడి బ్యాక్ ఎవడి మోటివేషన్ అవసరం లేదు, ఎవరికి ఏమీ అవసరం లేదు. మన ఇక్కడ దమ్ము ధైర్యము ఉంది అంటే ఖచ్చితంగా మనము ఏదైనా కూడా సక్సెస్ అయ్యేంత వరకు వదిలిపెట్టామని ప్రతి ఒక్కరికి చూపించాల్సిన అవసరం అయితే చాలా అంటే చాలా ఉంది. సో అందుకే మనం ఏం చేయాలి అంటే ఏది అయినా సరే మనకు ఐడియా వచ్చింది అంటే థాట్ రాగానే వెంటనే దాన్ని అయితే పేపర్ మీదనో లేకపోతే ఎగ్జిక్యూట్ చేసేసేయాలి. అప్పుడే మనము ఖచ్చితంగా 1000% మనమైతే సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే ఇలాగే చేయండి, నేను చెప్పినట్టే చేయండి. ఈ వీడియోని చాలా అంటే చాలా మందికి షేర్ చేయండి. అప్పుడు చాలామంది అయితే మారుతారు. సో మనకు ఫియర్ లేకోకుండా, మనకి ఏ దాని మీద భయం లేకోకుండా ఉన్నంత వరకు, ధైర్యంగా ఉన్నంత వరకు మనల్ని ఆపేవాడు ఎవ్వడు లేడు. ఒకవేళ దేవుడు ఆపితే మనం ఏం చేయలేము. కానీ మనుషులు ఎవరైనా ఆపలేరు, ఆపరు కూడా. మనకు ధైర్యం ఉంది, కరెక్ట్ టైం కోసం ఎదురు చూడకూడదు. మనము ధైర్యం ఉందా, దూసుకొని వెళ్ళిపోవడమే. మైండ్లో ఒక ఆలోచన వచ్చిందా, దాన్ని ఇంప్లిమెంట్ చేసేయడమే, అంతే. సెకండ్ థాట్ ఉండకూడదు, సెకండ్ లేట్ ఉండకూడదు, ఆన్ ద స్పాట్ అయిపోవాలి మనకి. సో అందుకే ఏం చేసినా కూడా కరెక్ట్గా చేయండి. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్.